चलारा 5296। आपका ऑनलाइन का किसी के लड़की के संग आपने सेक्स किया है क्या? सर मैंने कुछ नहीं किया, मुझे फंसाया गया सर जी। आपको वीडियो डालूँ अगर आप फंसाया गया है। सर नमस्कार, मैं नीता बात कर रही हूँ SBI बैंक से। आपका क्रेडिट कार्ड ब्लॉक हो गया। I lost probably 75% of my life savings, approximately $300,000. సార్ నా అకౌంట్ లో నుంచి 1 లక్ష డెబిట్ అయినాయి సార్. కొంతకాలంగా KYC అప్డేషన్ పేరుతో సైబర్ నేరాలు విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారు. హలో సార్ ఇంకొక నెంబర్ సార్. హలో. సో హలో ఎవ్రీవన్, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము సైబర్ క్రైమ్ రిలేటెడ్ చాలా అనేది జరుగుతున్నాయి అన్నమాట. అంటే చాలామంది ఆన్లైన్ స్కామ్స్తోనూ కావచ్చు, ఇంకా వేరే వేరే విషయాలలో మోసపోతున్నారు అనమాట. అది మీ ఇంట్లో కావచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల కావచ్చు, లేదంటే మనకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరైనా కావచ్చు. చాలామంది అనేది ఈరోజు స్కామ్లలో ఇరుక్కుంటున్నారు, మోసపోతున్నారు. నిన్ననే నేను ఒక న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు మధ్యలో సడన్గా ఒక షాకింగ్ చూశాను అనమాట మ్యాటర్. అదేంటంటే ఈ స్కామ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఓవరాల్ వరల్డ్ వైడ్ అండ్ ఓవరాల్ ఒక ఇండియాలో స్టేట్ వైజ్ మన తెలంగాణ స్టేట్ అనేది నెంబర్ 1లో ఉంది స్కామ్స్లో అనేది. ఓకే, సో మరి ఇవన్నీ స్కామ్స్ జరుగుతున్నాయి కదా, మరి ఈ స్కామ్స్కి ఏదైనా సొల్యూషన్ ఉంటే బాగుంటుంది కదా. సో వాళ్ళు సొల్యూషన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక ఎక్స్పర్ట్ని మేము ముందర తీసుకొచ్చానమాట. సో సార్ చాలా ఈ సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అండ్ ఆయన ఎన్నో కేసెస్ అనేది ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ అనేది సాల్వ్ చేశారు. ఈరోజు ఈ వాట్ ఎవర్ మనం యాక్చువల్గా పాడ్కాస్ట్ అంటుండే, పాడ్కాస్ట్ కాదు ఇది, ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఒక సెషన్ అనమాట. సో ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. స్కామ్లలో రాబోయే టైంలో మీరు ఇరుక్కోకుండా, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇరుక్కోకుండా మీరు ఎలా సేవ్ కావాలనేది నేనైతే రికమెండ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి. వీలైతే మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు కలిసో, లేదంటే ఫ్రెండ్స్తో పాటు కలిసో ఇప్పుడు ఏదైతే ఈరోజు మేము కొద్దిసేపటి వరకు ఈ సెషన్ ఏదైతే తీసుకోబోతున్నామో అది మీరు ఎండ్ వరకు దయచేసి వినండి. వింటే ఇప్పుడు విన్నారనుకోండి, రాబోయే టైంలో మీరు స్కామ్లలో ఇరుక్కోకుండా మీరు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు, అలానే మీ మెంటల్ పీస్ కూడా సేవ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కనుక మీరు దీన్ని స్కిప్ చేశారనుకోండి, స్కామ్ త్వరలో మీ లైఫ్లో ఎంటర్ కాబోతుంది. ఏమంటారు సార్? అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం అనేది ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం అంటే మేము ఏం నేర్చుకోబోతున్నాం మీ ద్వారా, అండ్ దాని తర్వాత మీరు మాకేం నేర్పించబోతున్నారు, దానివల్ల మాకేం బెనిఫిట్స్ ఉండబోతున్నాయని మీ ద్వారా చెప్పండి. అలానే మీ గురించి కూడా ఇంట్రొడక్షన్ అనేది రాబోయే టైంలో ఎలా అయితే దీంట్లో ఉంది ఇవ్వండి యాజ్ పర్. థ్యాంక్ యూ. అయితే ఇవాళ ప్రధానంగా మూడు టాపిక్స్ మనం కవర్ చేస్తాం. ఒకటి సైబర్ క్రైమ్ అవేర్నెస్, రెండోది ప్రివెన్షన్, ఓకే, మూడోది మనకి ఒకవేళ ప్రివెన్షన్ కూడా అది దాటిపోయిన తర్వాత మనకున్న రిసోర్సెస్ ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్ళగలం ఒకవేళ ఇరుక్కుంటే ఎందులో అయినా, అది మనం ఇవాళ ప్రిడామినెంట్గా కవర్ చేస్తాం. ఇది డిజైన్ చేసింది స్పెసిఫిక్గా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, ఎవరైతే ఇప్పుడు మొబైల్ ఫోన్ లేకుండా ఎవరు ఉండలేరు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, అలాగే చిన్నపిల్లలకి, చిన్నపిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ప్యూర్ అవేర్నెస్ సెషన్. అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్, మీరు అందరూ చూడాల్సిన దాంట్లో. రైట్. నా గురించి చిన్న ఇంట్రడక్షన్. నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను, బట్ నా సర్టిఫికేషన్స్ ఇవి. ఐఎమ్ సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిటర్, సైబర్ సెక్యూరిటీ సర్టిఫైడ్. ప్రిడామినెంట్లీ ఐఎమ్ సైబర్ అడ్వకేట్ ఆల్సో. నేను ఐసాక్ అనే ఫౌండేషన్ తోటి నేను అసోసియేట్ అయి ఉన్నాను. వీళ్ళు బాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. అది హోమ్ మేకర్స్ అనుకోవచ్చు, లేకపోతే మీరు పిల్లలు అనుకోవచ్చు, వాళ్ళందరికీ కూడా వీళ్ళు సెషన్స్ తీసుకుంటారు. అండ్ దీని గురించి మనం టువర్డ్స్ ది ఎండ్ ఇంకా ఎక్కువ మాట్లాడదాం, దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇది ఇలాంటి ప్లేసెస్ మనకి ఎలా ఉపయోగపడతాయి, ఇక్కడ మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ పొందగలం అనేది మనం ఐజాక్ ఫౌండేషన్లో తెలుసుకుందాం. రైట్. సో ప్రధానంగా నేను చెప్పిన మూడు: అవేర్నెస్, ప్రివెన్షన్ అండ్ రిసోర్సెస్. అంటే మన సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఈ మధ్యకాలంలో ఏవైతే స్కామ్స్ జరుగుతున్నాయో ఆ స్కామ్స్కి అవేర్నెస్ అనేది మనం ఈ సెషన్లో తెలుసుకోబోతున్నాం. అండ్ రెండోది దానికి ప్రివెన్షన్ ఏంటి, మళ్ళీ దానికి యూస్ఫుల్ ఏంటి కూడా తెలుసుకోబోతున్నాం అనమాట ఇప్పుడు మనం ఈ వీడియోలో. ఓకే, సో మనం స్టార్ట్ చేయగానే మనకి ఇప్పుడు డౌట్ వస్తుంది, ఇదేంటి వీడు అవేర్నెస్ అన్నారు, మరి జనరేషన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని. అయితే మనకి అర్థం కావాల్సింది ఎక్కడి నుంచి అంటే, అసలు ఫోన్లు కూడా లేని దగ్గర నుంచి ఉన్న జనరేషన్స్ నుంచి ఫోన్లు మాత్రమే యూజ్ చేసే జనరేషన్ దగ్గర ఎలా వచ్చాం, అది మనకి ప్రధానంగా కావాలి. కరెక్ట్. సో కొంత రీసెర్చ్ చేస్తే పేర్లు కూడా మనకు తెలియవు కాబట్టి, ఎందుకంటే ఈ మధ్య చాలా మనం జెన్జీ అని వింటున్నాం. జెన్జీ అంటే ఏంటి, అసలు వాళ్ళు ఎవరు,
మనలోనే బతుకుతున్నారా Correct. అనేది తెలియాలని. అయితే Yes. సో ఫస్ట్ వచ్చేసి లాయల్ జనరేషన్ 1928 to 45 హార్డ్ వర్క్ అథారిటీ ఇవన్నీ ఉన్న జనరేషన్. నెక్స్ట్ వచ్చేసి బేబీ బూమర్స్. ఇక్కడే మీకు ఇది రెండో విధంగా రిలేట్ ఎలా చేయాలంటే మన పాటలు ఎలా మారుతూ వచ్చాయో కూడా మీరు రిలేట్ చేసుకోవచ్చు. స్లో సాంగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, కాస్త చిన్న ర్యాప్ ఎక్కడి నుంచి మొదలైంది, అలా కూడా మీరు ఇది చూసుకోవచ్చు. జనరేషన్ ఎక్స్ ఇండిపెండెంట్ అంటే బాగా ఇయర్ కూడా మనం మెన్షన్ Year కూడా చేస్తాం. ద mention సైలెంట్ జనరేషన్ వచ్చేసి చూసినట్టయితే 1928 నుంచి 1948 వీళ్ళు చాలా సైలెంట్ గా ఉండేవాళ్ళు, హార్డ్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు, వాళ్ళ హార్డ్ వర్క్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉండేవాళ్ళు. బేబీ బూమర్స్ వచ్చేసి 1946 నుంచి 1964 అన్నమాట. సో వీళ్ళు అంబిషియస్ గా ఎక్కువ ఉండేవాళ్ళు అండ్ డ్రివెన్ వాల్యూ రిలేషన్షిప్ కాంపిటేటివ్ ఫోకస్ ఆన్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ సక్సెస్. అండ్ జనరేషన్ ఎక్స్ 1965 నుంచి 1980 ఇండిపెండెంట్ అడాప్టబుల్ రిలేటెడ్ ఉన్నారు. అక్కడి నుంచి టెక్నాలజీ కూడా మారింది, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. అది మళ్ళీ మనం చూద్దాము. రైట్. తర్వాత మిలేనియల్ జనరేషన్ 1981 నుంచి 1986 ఇక్కడి నుంచి టెక్నాలజీ మనకి బాగా అందుబాటులోకి రావడం మొదలుపెట్టింది. ఎలాగా ఇంట్లో టెలిఫోన్లు, టీవీలు, రెఫ్రిజిరేటర్లు, కేబుల్ కనెక్షన్లు అన్ని ఇక్కడి నుంచి మొదలైంది. రైట్. జెన్ జీ ద మోస్ట్ టాక్డ్ అబౌట్ జనరేషన్. ఇప్పటి 1997 నుంచి 2012 ఇంకా పుట్టిన వాళ్ళందరూ జెన్ జీలోకి వస్తారు. ఎందుకు? వీళ్ళు ఆటోమేటిక్ గా టెక్నాలజీ తోటే పెరిగారు. కరెక్ట్. లిటరలీ టెక్నాలజీ చేతిలో పెట్టుకునే పెరిగారు వీళ్ళు. ఎక్కువ మాట్లాడాలంటే ఇక్కడ చూస్తే 1928 1905 లాయల్ గా ఉండేవాళ్ళు, హార్డ్ వర్క్. ఇప్పుడు ఈ జెన్జీ నుంచి స్టార్ట్ అయింది అనమాట. హార్డ్ వర్క్ తక్కువ, స్మార్ట్ వర్క్, టెక్నాలజీని ఎక్కువ ఉపయోగించుకొని గ్రో కావాలి. ఈజీ సక్సెస్ కూడా, ఈజీ సక్సెస్. ఎస్పెషల్లీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆల్ఫా అది నెక్స్ట్ రాబోతుంది. సో మనం ఇక్కడ చూస్తున్నాము, నెక్స్ట్ వచ్చేది కూడా చూస్తాం. హౌ దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్. సో ఈ జనరేషన్ ఆల్ఫా వచ్చేసి 2013 నుంచి 2025 అంటే ఇంకా వాళ్ళు కొత్తగా అడాప్ట్ అవుతున్నారు టెక్నాలజీకి. బట్ ఎప్పటికే టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో చూడండి. కానీ చెప్పాలంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు. అది వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ డిస్కస్. వాళ్ళకి తెలుసు, మనకి ఏంటి తెలియదు అని. కరెక్ట్. సో ఇప్పుడు జెన్ ఎక్స్ పట్టుకున్నాను అంటే ఆల్మోస్ట్ మనం ఏజ్ గ్రూప్ ఆఫ్ 40 ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ జెన్ ఆల్ఫా ఎవరైతే ఇప్పుడు రీసెంట్ గా వస్తున్నారో వాళ్ళ మీద పట్టుకున్నాం. ఓకే. సో ఏంటి డిఫరెన్స్ అయితే స్పెసిఫిక్ గా మళ్ళీ మనం టాపిక్ లోకి వద్దాం, కానీ ఎందుకు ఇది ఎంత అయింది అనేది ఫస్ట్ అర్థం చేసుకుంటే దెన్ విల్ గెట్ ఇన్ టు ది టాపిక్. యాక్టివిటీస్ చూడండి. ఒకప్పుడు 40 ఏళ్ల వాళ్ళ క్రితం మనం ఒకవేళ చిన్నప్పుడు అడిగితే యాక్టివిటీస్ ఏం ఆడేవాళ్ళం? ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడడం, గిల్లీదండ, సైకిల్, కబడ్డీ, సైకిల్స్ తొక్కేవాళ్ళం. సైకిల్ ఉంటే గొప్ప, సైకిల్ తొక్కేవాళ్ళం. ఇప్పుడు మొబైల్ గేమ్స్, పబ్జి మెయిన్ అందరికి రిలేట్ అయ్యేది, ఫ్రీ ఫైర్, ఇంకా గేమ్స్ చాలా రకాలు ఉన్నాయి. ఇంకా అసలు పేర్లు మనం చెప్పలేం కూడా. కొన్ని హోంవర్క్ చేసేవాళ్ళం, స్కూల్ హోంవర్క్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ లోనే. ఇప్పుడు అన్ని కూడా గూగుల్ క్లాస్ రూమ్ లేదా చాట్ జీపీటీ. లేటెస్ట్ హోంవర్క్స్ అన్ని చాట్ జీపీటీలో అయిపోతున్నాయి. అది టీవీ, అది కూడా మనకు ఒక స్పెసిఫిక్ టైం ఉండేది. ఓ సండే మనం చిత్రలహరి చూసేవాళ్ళం, లేదా పలానా టైంలో పలానా షో రామాయణం చూసేవాళ్ళం, మహాభారతం చూసేవాళ్ళం సండే అందరూ కూర్చొని. బట్ ఇప్పుడు ఓటీటీ, ఏదున్నా ఓటీటీలో చూసావా? ఓ ఇది వచ్చింది, నేను చూసాను, నువ్వు చూడలేదా? నువ్వు సిరీస్ ఫాలో అవ్వట్లేదా? అది కమ్యూనికేషన్, కొరియన్ సిరీస్ ఇప్పుడు ఎక్కువ. అండ్ లెటర్స్ రాసేవాళ్ళం. లెటర్స్ అసలు ఇప్పుడు ఎవరికి ఐడియా కూడా లేదు. కొంతమంది ఫోన్లు వాడేవారు. ఎప్పుడైనా ఫోన్ ఉంది ఎవరి ఇంట్లో అంటే ఫోన్. ఇప్పుడు ఎంత ఈజీగా ఉందో చూడండి మెసేజ్ పాస్ ఆన్ చేయడం. వాట్సాప్, ఇన్స్టా, స్నాప్చాట్ లేకపోతే పరుగు పోయినట్టు ఫీల్ అవుతుంది ఈ మధ్య ఇన్స్టా. అంటే యంగ్ జనరేషన్. కరెక్ట్. వెకేషన్స్ అంటే మనం పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం, ఊరు వెళ్ళడం, అక్కడ ఆడుకోవడం, అక్కడ ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడం. కానీ ఇప్పుడు మాల్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, అవే నెట్ఫ్లిక్స్ అందరూ కలిసి చూడడం, అందరు కలిసి చూడడం, అదే వెకేషన్. కొత్త స్కిల్స్ నేర్చుకోగలిగేవాళ్ళం. కరెక్ట్. అయితే ఆ కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కూడా మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళడం, లేదా స్విమ్మింగ్ పంపించారనో, కుకింగ్, ఇంట్లో డ్రాయింగ్ క్లాసెస్ ఇలాంటివి చేసేవాళ్ళు. కానీ ఇక్కడ వీడియో ఎలా తయారు చేయాలి, పాడ్కాస్ట్ అలా తయారు చేయాలి, నేను కుక్ చేస్తుంటే వీడియో ఎట్ నుంచి రావాలి అంటే ఇక్కడ టెక్నాలజీ ఎక్కువ యూజ్ అవుతుంది, ఇక్కడ రియల్ హ్యూమన్ స్కిల్స్ ఎక్కువ యూజ్ అవుతాయి. అది డిఫరెన్స్. సో స్నాక్స్ అంటే ఏముండేవి? మురుకులు, సందలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడేమో పిజ్జాలు, బర్గర్లు ఇవి వచ్చేసినాయి. కరెక్ట్. సో మీరు చూసేది ఎలా ఉంది అంటే లైఫ్ స్టైల్ ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా మారింది. ఈ మారడంలో మనకి టెక్నాలజీ ఎక్కడ వచ్చింది?
ఓకే, రైట్. సో ఆ టెక్నాలజీ ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం. 40 ఇది years మీకు ఒక ago. క్వశ్చన్. 40 years ago ఒకవేళ మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తే మీకు చెప్పే జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తగా వెళ్ళాలి, కొంచెం హెల్మెట్ వగేరా పెట్టుకోవాలి, ఓకే, దాని తర్వాత కేర్ఫుల్ గా వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. ఎగ్జాక్ట్లీ సరే, మన టీవీలు కూడా ఇలాగే ఉండేవి అప్పట్లో, రైట్. ఇఫ్ యూ రిమెంబర్. అయితే నౌ లెట్ us లుక్ ఎట్ రోడ్డు దాటే ముందు ఇరువైపులా చూడమండు, కరెక్ట్, విచ్ ఇస్ న్యాచురల్. రెండోది చీకటి పడకుండా ఇంటికి రమ్మనేవారు. ఇప్పుడు చీకటే తెలియట్లేదు, వెలుగు తెలియట్లేదు, చీకటే తెలియట్లేదు. చీకటి పడకుండా ఇంటికి రావాలి, స్ట్రేంజర్స్ కి దూరంగా ఉండాలి. మనం యాక్చువల్లీ అండర్లైన్ చేయొచ్చు అది, కరెక్ట్. ఓకే, పెద్దల్ని గౌరవించాలి, బయట ఏమీ తినద్దు, చాలా ముఖ్యమైనది మనకి. పని పూర్తయిన వెంటనే వెనక్కి రావాలి, కుక్కలతోటి వీళ్ళతోటి జాగ్రత్త, రాత్రి వేళ ఎప్పుడు పడితే ఎప్పుడు బయటికి వెళ్ళకూడదు, కరెక్ట్. ఓకే, ఇవి మనకి. మరి ఇవాళ గెస్ చేయండి. ఇక దీనికి మొత్తం ఆపోజిట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇది ఇవాళ ఒక్క పర్సన్ ఇమేజ్ చూడాలంటే మీరు ఇది ఆఖరికి ఒక్క ఫోన్లో ఏమేం జరుగుతున్నాయి, ఇది వాళ్ళ ప్రపంచం ఇవాళ. అప్పుడు మనం ఏం చెప్తున్నాం, మారిపోయింది ప్రపంచం. స్క్రీన్ టైం లిమిట్ చేయండి, అంటే తక్కువ స్క్రీన్ టైం. 2, కాస్త మాట్లాడడం నేర్చుకోండి, ఎందుకంటే మనం ఎంతసేపు ఫోన్ చూసి ఫోన్ స్క్రోల్ చేస్తున్నాం, మాట్లాడడం నేర్చుకోండి. మాటలే వస్తుంది. ప్రైవసీ అంటే ఏంటో చిన్నపిల్లలకి చెప్పాల్సి వస్తుంది, కరెక్ట్. నాయన బయట జాగ్రత్త, నువ్వు ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్త చూసుకో అని. 2, ఏదైనా షేర్ చేస్తున్నప్పుడు ఎవరికి షేర్ చేస్తున్నావు, ఎలా షేర్ చేస్తున్నావు, ఎంతవరకు షేర్ చేస్తున్నావు, ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఫోటోలు అనుకోండి, అవి ఎక్కడ దాకా షేర్ చేస్తున్నారు అవి చూస్తున్నాం. సోషల్ మీడియా యూజ్, ఎవరు ఎందులో ఉన్నారు, ఎన్ని అకౌంట్లు క్రియేట్ అయినాయి, ఏ అకౌంట్లో క్రియేట్ చేస్తున్నారు. క్రిటికల్ థింకింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఒక సిచ్యువేషన్లో మనం పడినప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, అది. డిజిటల్ ఎటికెట్, ఆన్లైన్ వెళ్ళినప్పుడు మనం ఏమేం జాగ్రత్తలు పడాలి అవి నేర్పిస్తున్నాం అందరికి ఇప్పుడు. అంటే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో చూడండి. ఒకప్పుడు ఏదో ఎంచక్కా ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళి క్రికెట్ ఆడుకుని బయటకు వెనక్కి వచ్చేసాం, కానీ ఇప్పుడు ఇది కూడా రియాలిటీ. సోషల్ మీడియా అంటే అంత మీరు అనుకున్నంత ఫ్యాన్సీగా లేదు, అది కూడా ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. అండ్ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్, ఎప్పుడు కూడా మనం అందులో కూర్చుండిపోయి ఇదే ప్రపంచం కాదు, బయటికి తిరగాలి, కాస్త ఎండపడాలి, విటమిన్ డి తెచ్చుకోవాలి, నలుగురితో తిరగాలి. అండ్ ఆన్లైన్ సేఫ్టీ రూల్స్, ఇవి 100% తెలిసి ఉండాలి. అది మనం ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ అండి వీరు గారు. అయితే మరి ఇప్పటిదాకా జనరేషన్స్ నేర్చుకుని మరి టెక్నాలజీ ఎలా మారింది అది కూడా తెలుసుకోవాలి కదా. సో ఒకప్పుడు మెయిన్ ఫ్రేమ్స్ 70లో వచ్చినాయి, చాలా తక్కువ మందికి తెలుసు అవి. మినీ కంప్యూటర్ ఎరా అక్కడ మొదలైంది, పర్సనల్ కంప్యూటర్స్ మొదలైంది, అది టైం ఫ్రేమ్. నెక్స్ట్ వచ్చింది పూర్తిగా ఇంటికి వచ్చేసింది పీసీ అనేది. ఆ తర్వాత ఇంటర్నెట్ ఎరా, అంటే ఇయర్స్ కూడా మెన్షన్ చేయండి. 1990s లో ఇంటర్నెట్ ఎరా, ఇంటర్నెట్ అందరికి ఆల్మోస్ట్ అందుబాటులోకి వచ్చేసింది. ఆ తర్వాత మొదలైందండి 2000 నుంచి 2010 మన క్రిటికల్ టైం, మొబైల్ ఎరా. ఓకే, రెండోది ఇక్కడ నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ అడ్వాన్స్ అయిపోయింది. క్లౌడ్ ఎక్కడ పడితే అక్కడ. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఒక చిన్న మాటలో చెప్పాలంటే మీకు ఇంట్లో ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువు ఇంటర్నెట్ కలెక్ట్ అవ్వగలదు. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ బల్బ్. మనం చూడడానికి ఫ్యాన్సీగా ఉంటుంది, అరే నా ఫ్యాన్ రిమోట్ తోటి తిరుగుతుంది, నా బల్బ్ రిమోట్ తోటి హైలో అవుతుంది. సో దోస్ ఆర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. నా వెబ్ క్యామ్స్ ఉన్నాయి, నేను ఎక్కడి నుంచైనా మానిటర్ చేయొచ్చు, అలాంటివి అనమాట ఇవి. ఓకే, అవి ప్రాధాన్యం పొందుకున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. నెక్స్ట్ వచ్చేది బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కరెన్సీ. ఆ తర్వాత ఇప్పుడు మేజర్ గా కాన్సన్ట్రేట్ అవుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్. అయితే ఇక్కడ దాకా ఒక స్పీడ్, ఇది వచ్చిందంటే ఇప్పుడున్న స్పీడ్ కి ఇంటూ 1000 టైమ్స్ వేసుకోండి. ఓకే, అది క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ మీద వాళ్ళు ఈ మల్టీ థ్రెడింగ్ అనేది ఒక కాన్సెప్ట్ లో మొదలు పెడుతున్నారు. అది చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్, కాకపోతే ఆల్రెడీ మొదలైంది. IBM లాంటి పెద్ద కంపెనీస్ ఇన్వెస్ట్ చేసాయి ఆల్రెడీ ఇందులో. సో దాని మీద రీసెర్చ్ అనేది జరిగింది అండ్ స్లోలీ దాన్ని వాడుకలోకి తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ది సూపర్ ఫాస్ట్ డెవలప్మెంట్. ఓకే, ఇందులో మనం ప్రాధాన్యం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం దానికి అనుగుణంగా ఇన్ఫర్మేషన్ తోటి అప్డేట్ అవ్వాలి.
లేకపోతే టెక్నాలజీ ఓవర్టేక్ చేసేస్తుంది మనల్ని. అది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు వాట్ ఈస్ సైబర్ క్రైమ్, మన మెయిన్ సబ్జెక్ట్ కి వచ్చాం. బేసిక్స్ ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అంటే ఇప్పటిదాకా మనకు అర్థమైంది ఏంటంటే మనం ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అయితే దాంట్లోంచి మనకి వచ్చే ఇబ్బందులు ఏంటి, ఇది నంబర్ 1. సో బై డెఫినేషన్ ఎనీ ఇల్లీగల్ యాక్షన్, ఓకే, ఎనీ అన్ఆథరైజ్డ్ యాక్షన్, మనకి తెలియకుండా మన డబ్బు కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏది కానీ వెళ్ళినా కూడా ఇట్ ఈస్ సైబర్ క్రైమ్. ఓకే ఓకే, బేసిక్గా మనకి అందరికీ ఈ డెఫినేషన్ అయితే తెలుసు. రైట్. అసలు అందులో రకాలు ఏమున్నాయి, సైబర్ క్రైమ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మనకి స్లైడ్ సరిపోదు, కాకపోతే బ్రాడ్ కేటగిరీస్లో మేము ట్రై చేసాం. వచ్చేసి ఫిషింగ్, అన్నిటికన్నా కామన్గా మనకి కనబడేది ఫిషింగ్. అంటే ఇది లిటరలీ వలయడం లాంటిది. అది నెంబర్ నేరం, ఫిషింగ్. తర్వాత వచ్చేసి హ్యాకింగ్, తర్వాత వచ్చేసి ర్యాన్సమ్ వేర్, ఆ తర్వాత వచ్చేసి సైబర్ వేధింపులు, ఇవి కూడా కొత్తగా ఉన్నాయి. ఆ తర్వాత ఆన్లైన్ మోసాలు, ఆ తర్వాత వచ్చేసి సోషల్ ఇంజనీరింగ్ అటాక్, అది ఐడెంటిటీ థెఫ్ట్. ఇవి మనకున్న బ్రాడ్ కేటగిరీస్ ఇవన్నీ. హ్యాకింగ్ సింపుల్, హ్యాకింగ్ అంటే మనకు తెలియకుండా మన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. ఓకే. సెకండ్ ఫిషింగ్, ఇది ప్రిడామినెంట్గా మనకు తెలిసిందంటే మనకు తెలియకుండా ఒక లింక్ రావడం ఈమెయిల్లో లేదా ఎస్ఎంఎస్లో, మనం అది క్లిక్ చేయడం, అక్కడి నుంచి మొదలవుతుంది. తర్వాత ఐడెంటిటీ థెఫ్ట్, ఎవరిదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎలాగా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఎక్కడ ఇస్తాము అంటే సింపుల్ ప్లేస్, జిరాక్స్ సెంటర్కి వెళ్తాం, జిరాక్స్ సెంటర్కి వెళ్ళి ఇచ్చేసి జిరాక్స్ తీసుకుని వస్తాం. వాడు ఎక్కడ జిరాక్స్ అవుతుంది, ఏం చేస్తున్నాడు, వాడు 2 కాపీలు తీసాడా, మనకు ఐడియా ఉండదు, జిరాక్స్ తీసుకుని వచ్చేస్తాం. అది లేదా ఇంకా సింపుల్, మనం ఫోటో తీసి ఆధార్ కార్డ్ ఎవరికైనా ఫార్వర్డ్ చేస్తాం, ఎంతవరకు అది. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఇవి అయితే చాలా జరుగుతున్నాయి. దీనికి వచ్చేసి వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్ గా నెక్స్ట్ దాంట్లో తెలుసుకుందాం. ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏదైతే బాగా ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో మనకి వినపడుతున్నది ఫైనాన్షియల్ ఫ్రాడ్. సైబర్ స్టాకింగ్, ఇది పాతది, కాకపోతే ఇప్పుడు బాగా మళ్ళీ మొదలైంది. ఏంటి అంటే ఆన్లైన్ వాచ్ చేస్తూ ఉంటారు మన ప్రొఫైల్స్, మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏం పోస్ట్ చేస్తున్నాము, మన ఫ్రెండ్స్ ఎవరు, ఇది సైబర్ స్టాకింగ్. ర్యాన్సమ్ వేర్ అటాక్, ఇది బాగా వైరస్ తోటి కూడింది. ఒక్కసారి మన ఫోన్ కానీ హార్డ్ డ్రైవ్ కానీ ఏదైనా ఎన్క్రిప్ట్ అయిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ డీక్రిప్ట్ చేయాలంటే డబ్బులు అడుగుతారు. ఇది కూడా వన్ ఆఫ్ ది టైప్స్. ఓకే. సైబర్ టెర్రరిజం, ఇది అన్నిటికన్నా పెద్దది, ఇది ఏకంగా దేశాలనే కూల్చే రకంది. బై ద వర్డ్ ఇదండి ఇప్పుడున్న కామన్ గా జరిగే లిస్ట్ మొత్తం కూడా ఇక్కడ మీ ముందర పెట్టారు. ఇప్పుడు ఇది బ్రాడ్, ఇదైతే ఇంకా మనం ఇంకొక షీట్ మనం ఫిల్ చేయొచ్చు. దీంట్లో మీకు ఫాస్ట్ గా నేను ఒకసారి చెప్తాను, దాని తర్వాత సార్కి అడుగుదాం ఇందులో నుంచి మేజర్ గా ఈ మధ్య కాలంలో ఏవేవి మోసపోతున్నారో. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఓటీపీ అంటే 1 టైం పాస్వర్డ్ స్కామ్. రెండోది వచ్చేసి షేర్ క్రెడిట్ డెబిట్ కార్డ్ డీటెయిల్ స్కామ్, ఆధార్ అండ్ పాన్ కార్డ్ స్కామ్, కేవైసీ అప్డేట్ స్కామ్, లోన్ ఆఫర్ స్కామ్, ఫేక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కామ్, హలో జాగ్రత్త నండి, జాబ్ ఆఫర్ స్కామ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్, లాటరీ ఆర్ ప్రైజ్ విన్ స్కామ్, సోషల్ మీడియా అకౌంట్ హైజాకింగ్ స్కామ్, చారిటీ అండ్ డొనేషన్ స్కామ్, ఓకే, అండ్ టికెట్ బుకింగ్ స్కామ్, రిమోట్ యాక్సెస్ స్కామ్, ఫేక్ ఆన్లైన్ షాపింగ్ స్కామ్, సిమ్ స్వాప్ స్కామ్, టెక్ సపోర్ట్ స్కామ్, రొమాన్స్ స్కామ్, ఓకే, ఇన్హెరిటెన్స్ స్కామ్, ఫేక్ గవర్నమెంట్ స్కామ్ స్కీమ్, ఓకే, ఫేక్ గవర్నమెంట్ స్కీమ్ స్కామ్, ఓకే, క్యూఆర్ కోడ్ స్కామ్, ఇన్సూరెన్స్ స్కామ్, ఆన్లైన్ సర్వై క్విజ్ స్కామ్, కొరియర్ ఫేక్ ప్యాకేజ్ డెలివరీ స్కామ్, ఫేక్ బిజినెస్ ఆపర్చునిటీ స్కామ్, ఓకే, దాని తర్వాత వాయిస్ ఫిషింగ్ స్కామ్, దాని తర్వాత ఫేక్ రెంటల్ ప్రాపర్టీ స్కామ్, ఆన్లైన్ డేటింగ్ స్కామ్, ట్యాక్స్ రిఫండ్ స్కామ్, ఫేక్ లీగల్ నోటీస్ స్కామ్, ఫేక్ రిఫండ్ స్కామ్. ఇవి కాకుండా కూడా ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి, బట్ ఇందులో వాళ్ళకేని ఎక్కువ జరిగే స్కామ్ ఇది మామూలుగా, స్పెషల్లీ టైర్ 3 and 4లో ఇవి ఎక్కువ జరుగుతాయి అనమాట. ఇవి ఇంకా అవి పెద్ద పెద్ద స్కామ్స్ కూడా ఉన్నాయి ఇవి కాకుండా కూడా. ఓకే, మళ్ళీ ఇందులో నుంచి కూడా ఒక టాప్ 5 అనేది ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకంటే చాలా డైలీ లెవెల్లో అయితే అనమాట ఆ స్కామ్. టాప్ 5 ఏంటి సార్ ఇందులో ఇప్పుడు బాగా వినపడిన దాంట్లో ఇందులో నేను యాడ్ చేయండి, ఎందుకంటే సపరేట్ గా మాట్లాడదాం అనుకున్నాం కాబట్టి మనం డిజిటల్
డిజిటల్ అరెస్ట్ 100%. ఇప్పుడు అది ఎంత ప్రామినెంట్ అయిందంటే దాదాపు 1,00,000 కేసెస్ దీనిపైన మనకి లాగ్ అయినాయి ఇండియా మొత్తంలో డిజిటల్ అరెస్ట్ మీద. అంటే ఏంటి? రెండోది ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, బాబు డిజిటల్ అరెస్ట్ అనేది ఏమీ లేదు, మీరు జాగ్రత్త ఇలాంటి వాటిలో పడకండి అని. అయితే ఇందులో ఏం చేస్తారంటే మీకు ఫోన్ కాల్ వస్తుంది. ఓకే, ఫోన్ కాల్ వచ్చిన తర్వాత మీ పలానా దగ్గర మీ కేసు, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తోటి మీ కేసు ఇలా అయ్యింది, మీరు మాకు డీటెయిల్స్ పంపించాలి అంట. సరే మీ ఆధార్ కార్డ్ మనం సరే ఫోన్ చేసిన తర్వాత మనం వెరిఫై చేస్తాం, ఓకే ఇది ఆధార్ కార్డ్ అని మాది మ్యాచ్ అయిందండి, మీరు ఇప్పుడు స్కైప్ డౌన్లోడ్ చేయండి, మీరు స్కైప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మేము మీకు చెప్తామని. స్కైప్ డౌన్లోడ్ చేసిన తర్వాత యూ విల్ నాట్ బిలీవ్ ఆ సెటప్ ఎలా ఉంటుందంటే ప్రాపర్ పోలీస్ స్టేషన్ లా ఉంటుంది. పోలీస్ డ్రెస్ వేసుకుంటాడు, వెనక మీకు ఆ పోలీస్ లోగోస్ అన్ని ఉంటాయి, స్టార్స్ అన్ని ఉంటాయి, వాడు బాగా స్టౌట్ గా మాట్లాడతాడు. మీకు అప్పటికే వణికి పుడుతుంది, అరే ఇదేంటి నేను అనుకోలేదు అని. స్కైప్ లోనే ఉండాలి, వాడంటే మీరు డిస్కనెక్ట్ చేయడానికి వీల్లేదు, నేను మీ రూమ్ లో ఏం జరుగుతున్నాయి అన్ని నేను చూడాలి, మీ చుట్టుపక్కల ఎవరో ఉండడానికి వీల్లేదు, నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినాలి. అంటే మీరు ఒక్కసారిగా ఎలా అయిపోతారంటే అమ్మో ఇదేదో నిజంగానే నేను ఇందులో ఇరుక్కున్నాను, ఏదో పెద్దదే ఇరుక్కున్నాను అని భయపడిపోతారు. అది కావాలి వాళ్ళకి. అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా మిమ్మల్ని మీది పలానా అకౌంట్స్ 4 ట్రాన్సాక్షన్స్ అయినాయండి మీవి, ఈ అకౌంట్స్ మాకు పలానా టెర్రరిస్ట్ దీంట్లో దొరికినాయి, ఆ అకౌంట్స్ మీరు నెంబర్ ముందు మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి అంటారు. అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఏవో 4 ట్రాన్సాక్షన్లు పట్టుకుంటారు. మీరు ఈ ట్రాన్సాక్షన్స్ చేశారు, ఈ ట్రాన్సాక్షన్ అమౌంట్ ముందు నాకు పంపించండి, ఆ తర్వాత నేను వెరిఫై చేయాలి ఇవన్నీ అని. అంతే, మీరు ఆల్రెడీ అందులో పడిపోయి మీరు కదలడానికి కూడా భయపడతారు, అరే ఎలాగ వీడు కదలద్దన్నాడు అని. సెకండ్ థర్డ్ పర్సన్ చెప్పడానికి కూడా భయపడతారు. లేదు, ఫోన్ పక్కనే ఉండాలి, లోపల ఉండాలి. అంటే ఇది ఏ లెవెల్లో భయపెడుతున్నారంటే నిజంగా టెర్రరైజ్ అయిపోతున్నారు. అయ్యో నేను ఇప్పుడు ఇందులో బయటపడాలి ఎలాగా, సరే వాడు అడిగింది ఇచ్చేద్దాం, ఇచ్చేస్తే ఇక్కడతో అయిపోతుంది, అక్కడతో అయిపోదు, అది మొదలవుతుంది. అయితే ఇందులో ఎక్స్ట్రీమ్ కేసు ఒకటి చెప్తాను. కొంతమంది ఆడవాళ్ళని కూడా ఎలా ట్రాప్ చేశారంటే లిటరలీ వాళ్ళు నూడ్ అయిపోవాల్సి వచ్చింది వాళ్ళు ఎదురకుండా. అది ఎంత వరకు అంటే అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వీడియోస్ రికార్డ్ చేసి మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఇది ఫస్ట్ అసలు దీంట్లో మనం ఇలా పలానా కాల్ రాగానే మనం ఏం చేయాలి, రైట్? ఫస్ట్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. మీరు వన్ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు రీసెంట్గా వచ్చింది పట్టుకుందాం, రైట్? ఒక ఆవిడ మీకు ఇలా డ్రగ్ పార్సల్ మీది దొరికిందండి, మీరు ఇలా ఆన్లైన్ రండి, స్కైప్లో డౌన్లోడ్ చేశారు. మీకు రాగానే ఫస్ట్ అనుమానం రావాలి, నా ఫ్యామిలీ ఏంటి, డ్రగ్ కేసు ఏంటి, రెండోది అసలు పార్సల్ ఏంటి. అయితే అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫోన్ కట్ చేసి ముందు వెళ్ళి అడగాలి, అసలు ఏమైనా మనం పార్సల్ పంపించామా. న్యాచురల్లీ ఉండదు, బట్ ద టెల్ సైన్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే నాకు తెలియకుండా నా ఫ్యామిలీ ఇలా ఇరుక్కోవడం ఏంటి, ఫస్ట్ క్వశ్చన్. ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఒక్క 2 seconds ఆలోచించండి, ఎందుకు, అది చాలు, అదే మిమ్మల్ని కాపాడుతుంది. సో ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లో ఉండి, అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అవేర్ అయిపోయారు కాబట్టి మీకు కాల్స్ రాగానే మీకు అర్థమవుతాయి. ఇంకో 2 ఎగ్జాంపుల్ కాల్స్ కూడా మనం వినిపిద్దాం మన వ్యూవర్స్ కి, సో ఆ టైంలో వాళ్ళు కంగారు పడకుండా ఉంటారు. కరెక్ట్. ఇప్పుడు దీంట్లోకి కూడా ఇంకొక 5 కొరియర్ స్కామ్. ఇది చాలా ఈజీ. కొరియర్ స్కామ్ ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసేసి, సార్ మీకు మీ కొరియర్ మేము కస్టమ్స్ లో బ్లాక్ చేసాము, మీరు ఇప్పుడు ఆన్లైన్ రండి, మీకు పార్సల్ మీద ఇరుక్కుంది, అందులో మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయండి. ఫస్ట్ థింగ్, అసలు నా పేరు మీద పార్సల్ వెళ్ళడం ఏంటి, నా పార్సల్లో డ్రగ్స్ దొరకడం ఏంటి, మేము పలానా చోట నుంచి ఫోన్ చేస్తున్నాము, మాకు మీరు ఇందులోంచే మీరు మాట్లాడాలి, ఫోన్ కట్ చేయడానికి వీల్లేదు, ఇలాంటివన్నీ మీరు ఎప్పుడైతే ఈ పార్సల్ వచ్చింది అని కానీ, లేకపోతే మీరు పార్సల్ వచ్చింది మీ దగ్గరలో ఉంది, ఓటీపీ కూడా చెప్పండి, అది కూడా చేస్తారు, మీకు పక్కనే ఉన్నారు ఓటీపీ. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పార్సల్ మీద ఫస్ట్ క్వశ్చన్ లేదు, పార్సల్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తెచ్చారా, ఆర్డర్ ఇచ్చారా. ఉంటదంటే కొంతమంది మన దగ్గర కకృతి క్యాండిడేట్లు ఉంటారు అనమాట. పార్సల్ వచ్చింది అనగానే నేను ఆర్డర్ చేయకుండా కూడా నాకు వచ్చిందంటే ఇది ఫ్రీయే కదా, గిఫ్టే కదా అని చెప్పేసి అనుకొని దాని తర్వాత ఓటీపీ చెప్పడము, ఇంకా వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం. ఎందుకంటే మన ఇండియాలో కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఫ్రీగా వస్తే అస్సలు వదలరు అనమాట.
ఓకే, ఒక సామెత కూడా ఉంది, అది కొంచెం వేరే రకం కూడా చెప్పుతా, ఏమనుకోగాని ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారంటారు కదా. అవును. సో అట్లా ఈ ఫ్రీ దానికి ఎక్కువ మైండ్ సెట్ అలవాటు పడిపోయి ఇట్లాంటివి స్కామ్లలో ఎక్కువ ఇరుక్కుంటున్నారు. అండ్ వాళ్ళకు కూడా తెలుసు మైండ్ సెట్, జనాలకు ఫ్రీగా వచ్చిందని అంటే ఇక వాళ్ళు రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి. సో అట్లా కొరియర్ ఏదన్నా మీకు వచ్చింది అని అంటే ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ సార్ అన్నట్టు కామన్ సెన్స్. ఈరోజు జంతువులకు ఇవ్వండి, మనుషులకు ఇచ్చిందే కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ అనే సెన్స్ కూడా మర్చిపోతే ఇగో ఇట్లాంటి పెద్ద స్కామ్లలో ఇరుక్కుంటాం అనమాట. సో అందుకోసం ప్రజెన్స్ ఆఫ్ మైండ్, కామన్ సెన్స్ అక్కడ యూజ్ చేయాలి. నేను కొరియర్ చేసినా లేదా ఒక్కొక్కసారి చెక్ చేసుకొని తర్వాత కాల్కి రెస్పాండ్ కండి, అది జెన్యూన్ అయితే అయిపోతుంది. అంతే అంతే. ఓన్లీ థింగ్ మనం ఇచ్చామా, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇచ్చారా, లేదు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదు, అక్కడతో అయిపోయింది. అది అదొకటి. రెండోది వచ్చేసి మీకు ఓటీపీది ఇందాక మీరు అన్నారు కదా, ఓటీపీ ఎలా అవుతుందంటే ఇప్పుడు రీసెంట్ గా ఒకటి జరిగింది. ఇది 2 రకాలుగా చెప్తాను. నా నంబర్ ఎక్కడ ఎవరు ఇవ్వలేదు కానీ నాకెందుకు వస్తున్నాయి కాల్స్ అని కూడా అడుగుతారు. 2 టాపిక్స్ మనం ఇందులో కవర్ చేసాం. ఓటీపీ ఎలా అవుతుందంటే, ఇప్పుడు డెలివరీ బాయ్ ఉన్నాడండి, మీరు కాన్ఫరెన్స్ చేస్తాను, ఆ అబ్బాయికి ఓటీపీ చెప్పండి అని అంటారు. రైట్, ఫోన్ కాన్ఫరెన్స్ చేయాలంటే అతను కాన్ఫరెన్స్ చేయాలి కదా. వీళ్ళు ఏం చెప్తారు, మీరు *# పలానా నంబర్ డయల్ చేస్తే మీకు కాన్ఫరెన్స్ అవుతుంది అని. అది యాక్చువల్లీ కాల్ ఫార్వర్డింగ్ నంబర్. ఓకే, ఆ కాల్ ఫార్వర్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, ఓటీపీ మీకు ఎక్కడ వస్తుంది, వాట్సాప్ టేక్ ఓవర్ చేయాలి. నెంబర్ సార్ అది *#067# లేదా 121 అని ఒకటి ఉంది. రెండు వాట్ ఎవర్ కాల్ ఫార్వర్డింగ్ రిలేటెడ్ ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో, ఇది నాట్ ఓన్లీ కొరియర్, ఇంకా వేరే స్క్రిప్ట్లలో కూడా దీన్ని యూజ్ చేసేసి ఈ నంబర్ ఒక్కసారి మీ మొబైల్లో టైప్ చేపించారనుకోండి, అంటే మీరు టైప్ చేస్తారనుకోండి, దాని తర్వాత మీ కాల్ ఫార్వర్డ్ అయిపోతుంది, మీ మెసేజ్ ఫార్వర్డ్ అయిపోతే, తర్వాత వాళ్ళు ఒక్కసారి మెసేజ్ ఫార్వర్డ్ కాల్ ఫార్వర్డ్ అయిపోతే మీ వాట్సాప్ వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే కోడ్ వాళ్ళ దాంట్లోకి వస్తుంది. సో వాట్సాప్ ఒకసారి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా మీకు తెలిసిన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్ అందరికీ కూడా డబ్బులు అవసరం ఉన్నాయి, మీరే పెడుతున్నట్టు వాళ్ళకి పెడతారు, వాళ్ళు సెండ్ చేసేస్తారు. అందుకోసమే ఇలాంటిది ఏదైనా టైప్ చేసే ముందు ఆలోచించండి. అండ్ అలానే ఒక ఆడియో కూడా ఇప్పుడు మేము మీకు ప్లే చేస్తున్నాము. Hello, this is the telecom department. Regarding blocking all registered mobile phone numbers under your name after 2 hours. For more information, press 9. విన్నారు కదా ఈ ఆడియోలో. సో అక్కడ 9 అనేది ప్రెస్ చేయమని అన్నారు. అది సో 9 ప్రెస్ చేసిన తర్వాత కాల్ సెంటర్కి రూట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు కూడా మీకు వేరే వేరే ప్రాసెస్కి తీసుకెళ్తారు. సో ఏమన్నా మీకు అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యకాలంలో టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. ట్రూ కాలర్, ఇంకా కొన్ని ఐఫోన్లో ఇంకా కొన్ని ఫీచర్స్ ఏమొస్తున్నాయంటే స్పామ్ కాల్ అని ముందే పైన వచ్చేస్తుంది. ఓకే, స్కామ్, స్పామ్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి, డేంజర్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. సో అట్లా వచ్చినప్పుడు లిఫ్ట్ చేయకండి, కట్ చేసేయండి. ఓకే, అట్లా ఇంకా ఫస్ట్ అక్కడనే చాలా సేవ్ అయిపోతుంది. సరే లిఫ్ట్ చేసిరా, కామన్ సెన్స్తోనే ఆలోచించాలి దాంట్లో, అరే ఇది ఎక్కడ నాకు రూటింగ్ తీసుకెళ్తున్నారు, ఎక్కడ మన నంబర్లు ప్రెస్ చేపిస్తున్నారు, అది ఎందుకు అని చెప్పేసి అక్కడ కూడా ఆలోచించారు. అంతేగాని ఈరోజు మీరు గనక ఏదన్నా వస్తుందని టెంప్ట్ అవుతున్నారా, ఇంకా మీరు పెద్ద లెవెల్లో ఇరుక్కున్నట్టే అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక విన్న కాల్లో మీరు ఒకవేళ చూసినట్టయితే టెలికాం డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది కాల్ అని అన్నారు. కరెక్ట్, టెలికాం డిపార్ట్మెంట్ నుంచి వస్తే టెలికాం అంటే ఎవరు, మన ఎయిర్టెల్ అవుతుంది, జియో అవుతుంది, లేదా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు అవుతారు. అయితే ఆ పేరు ఎందుకు చెప్పలేపారు, ఆ ఐడియా రావాలి. కరెక్ట్, ఆ పేరు ఎందుకు చెప్పలేదు మనం, టెలికాం అంటే మేము ఎయిర్టెల్ నుంచి కాల్ చేస్తున్నామండి అలా చెప్పాలి, అది ఎందుకు చెప్పలేపారు. అండ్ రెండోది, ఇది ఆటోమేటెడ్ మెసేజ్. ఎవరైనా మనకి ఏదైనా ఇబ్బంది ఉంది, పలానా దాంట్లో మనకి బిల్ పేమెంట్ లో ఇష్యూ ఉందంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, ఆటోమేటెడ్ ఎందుకు వస్తుంది. అలాంటి కేసెస్ లో మీరు మీ సర్వీస్ ప్రొవైడర్ కి కాల్ చేయండి. కాల్ చేసి, బాబు నాకు పలానా మెసేజ్ వచ్చింది, మీరు నిజంగానే నా ఫోన్ 2 hours లో బ్లాక్ చేస్తున్నారా. వాళ్ళు ఆబ్వియస్లీ కాదు అంటారు. వాళ్ళు కూడా ఈ ఫ్రాడ్ నంబర్ రిక్వెస్ట్ తీసుకుంటారు. రిక్వెస్ట్ తీసుకుని వాళ్ళు రెడ్ ఫ్లాగ్ చేస్తారు, చేసి వాళ్ళ తరఫు నుంచి కూడా నెట్వర్క్ లోకి ఈ కాల్ రాకుండా బ్లాక్ చేసుకుంటారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఆ విధంగా కూడా హెల్ప్ చేయాలి 100%. అండ్ ఇంకోటి, మీ ఇంట్లో కొంచెం లైక్ 50 above 60 above గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొంచెం దయచేసి అవేర్నెస్ ఇప్పియండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఫోన్లు ఉంటాయి కాబట్టి ఆధార్ అప్డేట్ చేయడము, లేదంటే పాన్ అప్డేట్ చేస్తున్నామనో, కేవైసీ అప్డేట్ చేస్తున్నామనో, లేదంటే లోన్ ఆఫర్ రిలేటెడ్ ఇస్తున్నామనో వాళ్ళకి కొన్ని చెప్పినప్పుడు వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియదు. ఏదో ఆధార్ అప్డేటే కదా, గవర్నమెంటే కదా అని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్గా సర్టెన్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. అంటే ఇది ఆధార్ అప్డేట్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకుంటారు సార్, ఓటీపీయా లేకపోతే ఓటీపీ తీసుకుంటారు. మీకు అదొకసారి మొదలైందంటే బ్యాంక్ డీటెయిల్స్ దాకా వెళ్తారు. సో అది కూడా ఒకసారి క్లియర్గా చెప్పండి. అవన్నీ కూడా ఎక్కడి నుంచన్నా
ఏదైనా అప్డేట్ చేస్తున్నామని ఫోన్లు వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లోనే మనమే అప్డేట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అది మనం తెలుసుకోవాలి. లేదంటే నియర్ బై బ్రాంచ్కి వెళ్ళడము, ఇంకా కొన్ని సెంటర్స్ ఉంటాయి ఈ సేవా కేంద్రాలు అట్లాంటివి, అక్కడికి వెళ్ళినా కూడా అయిపోతుంది చేసుకోవచ్చు. కానీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారంటే ఇంకా ఇది ఈ మధ్య కాలంలో అయితే స్కామే, 99% స్కామే, గుర్తుపెట్టుకోండి. 100% స్కామే. తర్వాత ఈ కాల్ ఫార్వర్డింగ్ ఎలా డిసేబుల్ చేయాలనేది కూడా మనం ముందు అది ఫోన్ లో సెట్టింగ్స్ కూడా మీరు చూడాలి. ఇది కాకుండా కూడా సార్, అంటే ఈ మధ్య కాలంలో ఇంకా కొన్ని స్కామ్స్ కూడా నేను చూస్తుండే అనమాట. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏంటంటే వేరే ప్లేస్కి వెళ్ళాలనుకున్నాను. సో ఆన్లైన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి బెస్ట్ హోటల్స్ ఇన్ సో అండ్ సో ప్లేస్ అన్నాడు. సో ఒక వెబ్సైట్స్ అనేది అక్కడ వచ్చాయి. సో మనం ఏం చేస్తాం, జనరల్ గా 5-6 వెబ్సైట్స్ పైన వచ్చినాయి అని అంటే మంచిది. అండ్ బై ద వే అది గూగుల్ యాడ్స్ రన్ చేసి స్పాన్సర్డ్ అని వస్తుంది కదా, ఆ వెబ్సైట్ అని కంపల్సరీగా తీసుకుంటాం. ఓకే, సో దాంట్లో క్లిక్ చేశారు. క్లిక్ చేస్తే దాంట్లో ఆ హోటల్ ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంది, హోటల్ ఫొటోస్ అనేది కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. అండ్ తీరా ఆ హోటల్లో బుకింగ్ కూడా చేసుకున్నారు. ఆ ప్లేస్కి వెళ్ళేదాకా హోటలే లేదు, అవుతున్నాయి, అవి కూడా అవుతున్నాయి, ట్రావెల్స్ కూడా అవుతున్నాయి, అర్థం చేసుకోవాలి అక్కడ కూడా. అయితే ఇది ఇప్పుడు చిన్న ఇన్సిడెంట్ రిలేట్ చేయొచ్చు. గోవా దగ్గర దూద్ సాగర్ అని ఉంటది. అవును, మీరు దూద్ సాగర్ అని ప్యాకేజ్ తీసుకోవాలి. ప్యాకేజ్ తీసుకోవాలంటే మీకు 100 వెబ్సైట్లు వస్తాయి. ఫస్టే రాగానే 100 వెబ్సైట్లో మీకు ఏది కావాలి? కరెక్ట్. అయితే మీకు అక్కడ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది. గవర్నమెంట్ తో టైఅప్ అయ్యేవి ఏమున్నాయి అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. రెండోది, సరే మీరు ఇప్పుడు పలానా హోటల్ అని అన్నారు, అది మీరు గూగుల్ రికార్డ్ లో వెరిఫై చేసుకోవచ్చు. డబల్ వెరిఫికేషన్ అన్నమాట. ఏదైనా ఇంకొకసారి చూద్దాం, రిలేటెడ్ కాకుండా గూగుల్ మ్యాప్స్ లో కొట్టండి, ఎందుకంటే రివ్యూస్ రాస్తారు. ఎగ్జాక్ట్లీ, మ్యాప్స్ లో రాసినప్పుడు రివ్యూస్ లో ఫొటోస్ పెడతారు. అట్లీస్ట్ తెలుస్తుంది మనకు, అచ్చా నిజంగానే ఉందా హోటల్ అక్కడ. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఏమైపోయింది ఈ కాన్సెప్ట్ లో మీరు చెప్పింది, డబల్ చెకింగ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. 100% మీరు ఆన్లైన్ చూడంగానే క్లిక్ నొక్కడం, అరే ఇది అవ్వగానే క్లిక్ నొక్కడం, వెళ్ళిపోవడం, ఇంకొకసారి వెరిఫై చేద్దాం, ఇంకొక నిమిషం ఆగుతారు. ఆ డబల్ వెరిఫికేషన్ ఎప్పుడైతే కాషియస్ గా మనం అడుగేస్తామో, ఎందుకంటే ఏమున్నా కూడా సెకండ్స్ లో అయిపోతున్నాయి. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే కొన్ని క్రెడిట్ కార్డ్స్ అట్లాంటివి కూడా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ ఏంటంటే మీరు కార్డ్ నెంబరు టైప్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా అమౌంట్ కూడా డిడక్ట్ అయిపోతుంది. ఓటీపీలు కూడా అడుగుతలేవు కొన్ని కార్డ్స్ కి, ఎందుకంటే మనము ఆన్లైన్ లో అట్లాంటి సెట్ చేసినాం కాబట్టి. మంచి పాయింట్ తీసుకొచ్చారు వేణు గారు. అయితే మీరు ఇందులో ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే, ఈ మధ్య బాగా ప్రివైలింగ్ ఉంది, ట్యాప్ చేస్తే మనకి అయిపోతుంది. ట్యాప్ రెండోది కూడా ఆన్లైన్ లో కూడా వన్ టైం పేమెంట్ లో వెళ్ళిపోతుంది. ట్యాప్ చేస్తే చాలు, సరిపోతుంది. వాళ్ళు ట్యాప్ చేయడానికి మనం ఫిజికల్ గా ఉంచినప్పుడు పర్స్ దగ్గర మిషన్ పెట్టినా ట్యాప్ అయిపోతుంది. అంతే కదా, క్రెడిట్ కార్డ్ పర్స్ లో మిషన్ దగ్గర నుంచి వెళ్ళిపోయినా సరిపోతుంది అంతే. సో దాన్ని ఏమంటారు, దాన్ని కాషియస్ గా ఉండాలి. మనం ఎక్కడ పెడుతున్నాం పర్స్, కార్డ్ ఎక్కడ పెడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీచర్ ఆపేసుకుంటే బెస్ట్. 100%. అసలు మనకి ఎందుకు ఆ ఫీచర్, చాలా చాలా మంచి పాయింట్. ఆ ఫీచర్ ఆపేయడమే బెటర్. ఓటీపీలు అవి మర్చిపోతామని వాళ్ళు పెట్టుకుంటారు. అదేదో గుర్తుపెట్టుకోరు మీరు ఏదైనా కామన్ నెంబర్స్ అట్లాంటివి, అంతేగాని అలా చేయకండి. ఓకే, ఇంకోటి కూడా జరిగింది, మా పర్టికులర్ రిలేటివ్లో జరిగింది అనమాట. సో ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీ అబ్బాయి వచ్చేసి ఒక అమ్మాయిని అరెస్ట్మెంట్ చేశాడు. సో మీ అబ్బాయిని ఇప్పుడు మేము కేసు బుక్ చేసినాము, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిపోయింది. సో మీ అబ్బాయి పైన సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నాం. సో మీరు ఇమ్మీడియట్గా ఇంకేమైనా అమౌంట్ సెటిల్ చేసుకుంటే ఎఫ్ఐఆర్ క్యాన్సిల్ చేస్తాం అని చెప్పేసి ఇలా ఫోన్ వచ్చింది. సో వాళ్ళ పేరెంట్స్ కంగారపడి కొంచెం నాకు ఫోన్ చేశారనమాట. సో అబ్బాయి నా పక్కకే ఉన్నాడు. సో నా పక్కకే ఉన్నాడు, ఆ నంబర్ ఏంది నాకు ఏంటి, నేను మాట్లాడతాను. నేను ఫోన్ చేసి ఎవరు మీరు కానీ కొంచెం గట్టిగా మాట్లాడంగానే ఆ ఫోన్ని కట్ చేసి. ఎక్సలెంట్. సో అట్లా కొంచెం అది కూడా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే తల్లిదండ్రులు ఎట్లా ఉంటారంటే, అయ్యో మా అబ్బాయి అట్లా చేసిండు ఇట్లా చేసిండు, అయ్యో ఇప్పుడు ఎట్లా చేయాలి, బాధపడిపోతారు, చాలా ప్యానిక్ అయిపోతారు. రెండోది ఆ ప్యానిక్ లో ఇక మా అబ్బాయికి ఏం జరగొద్దు అని చెప్పేసి ఇమీడియట్ గా అమౌంట్ పంపించడాలి, ఇవన్నీ కూడా 100%. అలాంటిదే ఇప్పుడు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించిన ఒక వ్యక్తి గురించి చెప్తాను. తను వాళ్ళ డాటర్ ని మెట్రో ఎక్కిచ్చారనమాట. ఓకే, అయితే తను బయటకు రాగానే ఫోన్ వచ్చింది, మీ డాటర్ కాదు, మీ అబ్బాయి పలానా అని. అతనికి అబ్బాయిలు లేరు. అయితే ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి పలానా అబ్బాయి మా దగ్గర కేసులో ఇరుక్కున్నాడు. అయితే ఇతనికి అర్థమైపోయింది, బికాస్ ఈజ్ అవేర్, అతనికి అర్థమైపోయింది అబ్బాయి లేడు కదా. ఫస్ట్ క్వశ్చన్ తప్పది, మీ అబ్బాయి కాదు. అయితే అవునా, సరే చెప్పు ఏమైంది అని ఇంకా అక్కడి నుంచి కన్వర్సేషన్ మొదలైన తర్వాత అవతలోడు ఈయన ఒక 4 తిట్టారు, అవతలోడు ఏమో కొంచెం బెదిరించాడు, మీరు తిట్టడం ఎలాగా చేయకూడదు, మేము పోలీసు వాడు అంటే, నువ్వు పోలీసు వాడు కదా, నీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా,
నువ్వు రా ఫిజికల్ గా ఎదుర్కొండరా అని అన్నాడు. ఆ తర్వాత నాకు ఫోన్ వచ్చింది, అన్న ఇట్లా చేశానన్నా ఏంటి అంటే, కరెక్టే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఫస్టే నువ్వు గుర్తుపట్టావు నీకు అబ్బాయి లేడు అమ్మాయిలే, మరి అలాంటప్పుడు ఆబ్వియస్లీ అది ఫ్రాడ్ కాలే. సో అలాంటివి ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగిస్తే నిజంగా చాలా ఆనందం వేస్తుంది ఒక్కోసారి. సరే నాకు తెలిసింది, నేను ఇలా అవాయిడ్ చేసుకోగలిగాను పెద్ద స్కామ్ అని. లేకపోతే మీరు అన్నట్టు కంగారు పడి డబ్బులు లాస్, రెప్యుటేషన్ వాళ్ళు ఆలోచిస్తారు, అవి కూడా చూడాలి. అండ్ నాతో కూడా చాలా జరిగాయి, బట్ నేను ప్రతిదీ కూడా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ తోని, అంటే దాంట్లోకి ఒకటి చెప్తాను నేను మీకు, సో దట్ వీళ్ళకి కూడా అర్థమవుతుంది. తప్పకుండా ఫేస్బుక్ లో డిఫరెంట్ ఫ్రెండ్స్ అనేది మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం. చాలా మంచి, చాలా మట్టుకు ఏం చేస్తామంటే మన క్లోజ్డ్ నోన్ పీపుల్ యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో అట్లా నోన్ పీపుల్ ని మనం యాడ్ చేసుకుంటాం. కానీ నేను ఏంటంటే ఒక ఆర్మీ పర్సన్ దగ్గర నుంచి నాకు రిక్వెస్ట్ వచ్చింది. సో అరే ఆర్మీ పర్సన్ అంటే 100% మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంటే జెన్యూన్ అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేశాను. చేసిన తర్వాత హాయ్ వేటు గారు ఇలా ఉన్నారు, మీ వీడియో చూస్తుంటాను, మన ఆర్మీ పర్సన్ మన వీడియో చూస్తున్నారు. ఇంకోటి ఏంది ఆర్మీ ఆఫీసర్ అది, అంటే మేజర్ ఆర్మీలో. ఓ సార్ మేజర్, ఇక మన చెప్పండి సార్ అంటే, యాక్చువల్గా మేము హైదరాబాద్ నుంచి నేను ఇంకా వేరే స్టేట్ కి ట్రాన్స్ఫర్ అయింది అది. సో నా ఫర్నిచర్ అంతా కూడా నేను ఇప్పుడు తీసేస్తున్నాను, కొత్త బైక్, కొత్త సోఫా, కొత్త టీవీ ఇవన్నీ ఉన్నాయి, ఓన్లీ 1-2 months వాడినే ఉన్నాయి అని ఒక లిస్ట్ ఆఫ్ 10 items పెట్టేసి అండ్ దానికి అమౌంట్ అని పెట్టాడు. సో ఒరిజినల్ ప్రైస్ అయితే దాదాపు అనుకుంది ఒక 5 lakhs. సో ఇతను ఆల్మోస్ట్ ఒక 2 lakhs లో నాకు ఇచ్చేస్తున్నట్టు అట్లా మొత్తం సెట్ చేసేసాడు అనమాట. అన్ని కూడా ఫోటోస్ పంపించండి, ఇల్లు ఫొటోస్ పంపించాడు, అన్ని పంపించాడు. దాని తర్వాత ఇమీడియట్ గా ఇట్లా అమౌంట్ సెండ్ చేయమని అంటే, ఇక మాకు తెలిసిన బ్రదర్ ఉండే ఇట్లా వచ్చింది అని అంటే, సరే అతనికి నువ్వు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకు, ఓకే అది అంత తక్కువకి ఇస్తున్నట్టున్నాడు కదా, నువ్వే వెహికల్ బుక్ చేస్తా, అవి ఇంటికి రాగానే అమౌంట్ ఏముందో ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పు అని నాకు ఇలా చెప్తే, అప్పుడు నేను కూడా ఇమీడియట్ గా అదే చెప్పిన అనమాట. లేదు ఇప్పుడు ఇమీడియట్ గా నువ్వు నాకు లోడింగ్ అయిపోయింది బండిలో, ఇక నెక్స్ట్ లెవెల్ గేమ్, ఇక ఎందుకంటే నేను జారుకుంటున్నా కదా, లోడింగ్ అయిపోయింది బండిలో, ఓకే నువ్వు ఇమీడియట్ గా పేమెంట్ చేసేసావు అనుకో, బండి అనేది స్టార్ట్ అయిపోతుంది, ఇంటికి వచ్చేస్తుంది, ఒక 1-2 hours ఇక్కడ నుంచే ఉంది అని అన్నాడు. సరే ఒక పని చేయి, బండిలో లోడింగ్ అయింది కదా, నేనే వస్తా అక్కడికి, అది ఓకే 1-2 hours నేనే వచ్చేస్తా, హైదరాబాద్ అంటున్నా. సో వచ్చిన తర్వాత చెక్ చేసుకుని పేమెంట్ చేస్తా, సో నీ వెహికల్ అన్న పంపి దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పే చేస్తే నేనన్నా ఇస్తాను సరికి. వెరీ గుడ్. ఆ పర్సన్ అక్కడ నుంచి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడాలు, దాని తర్వాత డిఫరెంట్ అనేది జరిగింది. అప్పుడు అర్థమైపోయింది ఇది పెద్ద స్కామ్. లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ వ్యూవర్స్ మీరు కూడా నోట్ చేయాల్సింది. ఆయన చెప్పింది ఫస్ట్ ఫిజికల్ వెరిఫికేషన్, నేను వస్తా ఫిజికల్ గా, అది చాలా మంచిది. రెండోది గుడ్డిగా ఆన్లైన్ నమ్మి ట్రాన్స్ఫర్ చేయాల. నేను ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు నేను ఫిజికల్ గా చూడకుండా ఎలా ఇస్తాను, సింపుల్. రెండోది ఇక్కడే ఉన్నాం కదా, ఎందుకు వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడకూడదు. ఆ 2 చాలా మంచి ట్రిగర్ పాయింట్స్. వెరీ గుడ్. అది అంటే ఇంకొక తెలిసిన ఫ్రెండ్ కూడా ఏం చేసిందంటే, వానికి బైక్లు అంటే చాలా ఇష్టం. సో ఇట్లనే ఆర్మీ ఆఫీసర్ నాది కొత్త బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఉంది, సో నేను ఇట్లా అక్కడ ఏది బార్డర్ లో ఎమర్జెన్సీ వచ్చేసింది, సో అందుకోసం నేను తొందరగా వెళ్ళిపోతున్నాను, ఈ బైక్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకోదలుచుకోలేదు, నీకు చేయాలనుకుంటున్నాను, సో నేను ఇంత ఒరిజినల్ ప్రైస్ ఇది, సో నువ్వు 50% ఇచ్చేస్తే నీకు బైక్ అనేది ఇమీడియట్ గా కొరియర్ వాట్ ఎవర్ చేసేస్తా అన్నాడు. సో మన అటెంప్ట్ అయ్యి డబ్బులు పట్టేసి, ఎందుకు ఆర్మీ ఆఫీసర్ అనేది జెన్యూన్ అని చెప్పేసి పోయింది 50% అది కూడా. సో అందుకోసమే ఇట్లా వాట్ ఎవర్ హూ ఎవర్ మనకు గనక కాల్స్ చేసేసేవో, లేదంటే సోషల్ మీడియాలో ఇట్లా లింక్డ్ఇన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇళ్లలో రిక్వెస్ట్ అనేది పెట్టి మనతో కొంచెం క్లోజ్ అయ్యి నమ్మకం అనేది క్రియేట్ చేస్తారు. ఇగో నావి నీకు తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నానంటే అక్కడ మీరు తక్కువకి వస్తున్నాయని మోసపోయారు అనుకోండి, తర్వాత ఏమీ రాదు, ఉన్న డబ్బులు వెళ్ళిపోతాయి. సో అది కూడా చాలా వెరీ గుడ్. సో ఇలాంటివి కాకుండా ఇందులో కూడా మీరు ఇంకోటి చూస్తే ప్రాపర్టీ స్కామ్ ఒకటి ఉంటది. ఓకే, ఇప్పుడు ఇది ఫేక్ రెంటల్ ప్రాపర్టీ స్కామ్. ఇది కూడా నేను లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేసింది. ఒక ప్రాపర్టీ మేము రెంట్ కి, మన ఐ థింక్ ప్రాపర్టీ వెబ్సైట్స్ మీకు తెలుసు, అందులో అన్నిట్లో పోస్ట్ చేస్తే సేమ్ మిలిటరీ ఐడి తోటి మనకి ఒక పర్సన్ వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యాడు, మీ ఫ్లాట్ చూడాలి, లొకేషన్ పంపించండి అని. నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను అక్కడి నుంచి మూవ్ అవుతున్నాను అవన్నీ అంటే లొకేషన్ పంపించాం. లొకేషన్ పంపించిన తర్వాత అంటే ఇందులో నేను చేసిన ఎక్స్ట్రా ఏంటంటే, నాకు కొంచెం తొందరగా ఫ్లాట్ సేల్ చేయాల్సింది ఉంది, నేను రెంట్కి ఇవ్వలే, వాడు రెంట్కి కావాలన్నాడు. సో అదొక ట్రిగర్ పాయింట్ వచ్చింది నాకు. రెండోది నేను సరే ఈ నంబర్స్ ఎవరైతే నాకు కాంటాక్ట్ చేస్తారో నేను వాళ్ళ కాల్ సెంటర్కి ఇస్తాను అనమాట, వాళ్ళు మాట్లాడి ఫిక్స్ చేస్తారు. వాళ్ళు యాజ్ సూన్ యాజ్ ఆ నంబర్ తీసుకున్నారు, వాళ్ళు చెప్పారు సార్ ఇతను స్కామరు, ఇతను ఆల్రెడీ చాలా మందికి ఫోన్ చేశాడు, మీరు వెంటనే డిజేబుల్ చేసేయండి వాట్సాప్ లో అని.
సో డబుల్ చెక్ అన్నమాట. ఒకసారి మీరు ప్రాపర్టీ వేసినా కూడా డేటాబేస్ నుంచి వాళ్ళు తీసుకుని ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. అది ఇంకా చాలా కన్విన్సింగ్ ఉంది అది. ఎందుకంటే మనకు అవసరం కూడా దానికి యాడ్ చేస్తారు. స్కామర్స్ ఒకటే అండి, మన అవసరానికి యాడ్ చేస్తారు, స్కామ్ అయిపోతుంది. సార్ ఇంకోటి కూడా నేను ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తున్నా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఇట్లాంటివి టూల్స్ వచ్చి ఇంకా నెక్స్ట్ లెవెల్ స్కామ్స్ జరగబోతున్నాయి అని కూడా నాకు అనిపిస్తుంది. దానిపైన మీరు కూడా మీ ఒపీనియన్ తెలియాలి. ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను మీకు. ఈ మధ్యకాలంలో చాలా ఏఐ వాయిస్ తో కూడుకునేవి కూడా వచ్చినాయి అనమాట. అంటే ఇప్పుడు మనం మోడీ వారి వాయిస్ తోనే ఓ పాట చేశారు అప్పుడు. అట్లా ఎవరు స్టార్ కావాలన్నా కూడా ఆ వాయిస్ అనేది మనకు వస్తుంది. సో అట్లాంటప్పుడు స్టార్దే వచ్చినప్పుడు మనది రావడం ఇంకా ఈజీగా. సో అట్లాంటప్పుడు మన వాయిస్ అనేది వాళ్ళు క్రియేట్ చేసి మనకు తెలిసిన కాంటాక్ట్స్ కి ఇమీడియట్ గా మన వాట్సాప్ వాయిస్ మెసేజ్ పెట్టేసి నాకు డబ్బులు అవసరం ఉన్నాయని అట్లా అడుగుతున్నారు అనమాట. రెండోది ఇంకా నెక్స్ట్ లెవెల్ స్కామ్ సార్. ఇప్పుడు ఏంటంటే ఏఐ ఫేస్ మార్ఫింగ్. అవును, అంటే మన ఫేస్ అనేది మొత్తము అంటే స్కామర్ కి మన ఫేస్ లాగా వెళ్ళిపోతుంది. అండ్ అతను వీడియో కాల్ చేసేసి డబ్బులు అవసరం ఉన్నాయని అడిగి వాట్సాప్ వీడియో కాల్ కి అలా అడుగుతున్నారు. కానీ దీంట్లో చిన్న కామన్ సెన్స్ ఒకటే, ఇలా ఎవరు వాయిస్ తో చేసినా లేదంటే ఫేస్ మార్పు చేసినా కూడా వాళ్ళ అకౌంట్కి వేయించుకుంటారు అంతే. సో మనం ఎట్లా తెలుసుకోవాలి? సో ఇప్పుడు నా అకౌంట్ కి నేను ఇప్పుడు మీకంటే మీరు వేసేస్తారు వచ్చు, ఓకే. కానీ నేను మీకు ఫోన్ చేసేసి ఇంకొక అకౌంట్ కి వేయండి అని అంటే అక్కడ ఫస్ట్ పాయింట్ అక్కడనే బేసిక్ గా తెలుసుకోవాలి మనం. అండ్ దీనిపైన అదే మీరు ఇంకేం చెప్తారు? అయితే ఇది చాలా మంచి పాయింట్. రెండోది ఎలా గుర్తుపట్టాలి, ఎందుకంటే అది డీప్ ఫేక్ అనేది ఒకటి మనం చూస్తాం మాట్లాడేది దాంట్లో. అయితే మీరు ఇప్పుడు తెచ్చిన టాపిక్ లో ఏంటంటే ఫస్ట్ థింగ్ అసలు ఇది ఎలా ఒరిజినేట్ అయింది, హై లెవెల్ ఇది ఎలా ఒరిజినేట్ అయింది? ఇక్కడ వరకు అంటే మామూలుగానే జరుగుతుంది, చిన్న వాళ్ళకి తెలిసిపోతుంది. కానీ మన వాయిస్ తోనే మన ఫేస్ తోనే అని అంటే ఎలా చాలా కరెక్ట్. ఎలా మొదలైంది అని ఫస్ట్ చూసుకుందాం. మనం చాలా కామన్ గా అసలు దాన్ని పట్టించుకోకుండా చేసే ఫస్ట్ పని వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ వదులుతాం. అవునా? నేను పలానా చోటున్నా, పలానా దగ్గర, టైప్ ఏం చేస్తాం, ఒక మెసేజ్ పెట్టేస్తే చాలు చేస్తాం, అదొకటి. రెండోది ఫోటోలు అయితే షేర్ చేస్తాం, గ్రూప్ ఫోటోలు ఫేస్బుక్ లో, ఇన్స్టాలో అన్ని చోట్ల ఫోటోలు ఉన్నాయి. రకరకాల భంగిమలలో ఉన్నాయి ఫోటోస్ సరిగ్గా చెప్పాలంటే ఏ దాంట్లో. అండ్ అన్ని కూడా మనం ఈ మధ్య ఏం చేస్తున్నాం, హెచ్డీలో షేర్ చేస్తాం. కొత్త ఫీచర్ వచ్చింది వాట్సాప్ లో, మరి వాడపోతే పలుకుపోతుంది. హెచ్డీలోనే షేర్ చేస్తాం. అప్పుడు ఏమైంది, ఈ డేటా ఇప్పుడు సరే అది మా ఫ్రెండ్సే కదా సార్ ఎక్కడ పోయింది అనుకో. ఇప్పుడు మళ్ళీ చెప్తా, ఈ వాట్సాప్ ఎప్పుడైతే ఇందాక అన్నం చూసారా హ్యాక్ అయిపోయిందో అందులోంచి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు తీసుకున్నారు. ఓకే, అక్కడ మీ వాయిస్ మీ ఫేస్ కి అటాచ్ చేసి పంపిస్తారు. రైట్, ఇది బ్యాక్ ఎండ్. ఇప్పుడు గుర్తుపట్టడం ఎలాగా, ఐ కాంటాక్ట్, ఫొటోస్ తీసాం, వీడియో కాదు, ఓకే, ఫొటోస్. సో ఐస్, లిప్స్, లిప్ సింక్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ చూసేటప్పుడు. రెండోది ఆ వాయిస్ క్లియర్ గా వినాలి, ఎందుకంటే ఇది ఎప్పుడో మాట్లాడింది కదా. ఏదైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఆ మాట ఎప్పుడు మాట్లాడేమనేది మనకు తెలుస్తుంది. రెండోది ఇందులో మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ హెల్ప్ చేయాల్సింది అంటే మనం దగ్గరలో ఉన్నా లేదా దూరంగా ఉన్నా, అరే ఇలాంటిది వచ్చింది అని ఒకటి ఫార్వర్డ్ చేస్తే అట్లీస్ట్ మనం అథెంటికేట్ చేయొచ్చు. సో యూ కాల్ ద సేమ్ పర్సన్ డైరెక్ట్లీ. ఇప్పుడు కాల్ చేయకుండా ఏం చేస్తారు, కాల్ ఫార్వర్డింగ్ ఇందాక చూసాం కదా, కాల్ ఫార్వర్డింగ్. ఇప్పుడు పలానా వ్యక్తి వెరిఫై చేస్తే నాకు తెలిసిన, ఇప్పుడు మా ఎగ్జాంపుల్ వైఫ్ కి ఫోన్ చేయడం, ఇంట్లో వాళ్ళ క్లోజ్ పీపుల్ చేసి మీ హస్బెండ్ దగ్గర నుంచి ఇలా వచ్చింది అని కన్ఫర్మ్. మీకు ఎందుకు కాల్ చేయలేరు, ఎందుకంటే మీ వాట్సాప్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, కాల్ ఫార్వర్డింగ్ ఆల్రెడీ ఎనేబుల్ అయిపోయింది. సో కాల్స్ అన్ని కూడా అక్కడికి వెళ్తున్నాయి, మీకు రావట్లే. సో మీరు అన్నట్టు మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేయగలిగితే అది బెస్ట్ మెథడ్. సో ఇది జాగ్రత్తలు అంటే ఇవి. అంటే ఇందాక చెప్పింది మీకు వాయిస్ చేంజ్ అనేది ఏదైతే ఉందో, సో రీసెంట్గానే ఇంకా మా దాంట్లోనే ట్రైనింగ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద వెల్ విషర్, ఆయనకి యుఎస్ నుంచి వాళ్ళ బ్రదర్ ఫోన్ చేస్తున్నారని చేయించుకొని, అంటే ఫోన్ చేసి దాని తర్వాత ఇమీడియట్గా నేను ఇప్పుడు పేమెంట్లో సెటిల్ చేయాలి, కాల్ చేయలేదు కానీ మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఇమీడియట్గా నేను పేమెంట్ సెటిల్ చేయాలి, నాకు అంత టైం లేదు, ఇది అకౌంట్ నెంబర్, నువ్వు దీనికి చేసేసాయి. వాట్సాప్కి వచ్చేసింది, చేసేసారు. 5 lakhs రూపీస్ చేసేసి రీసెంట్గానే అదంతా కూడా. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే సైబర్ బులింగ్. ఇది పిల్లల్లో చాలా 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 కామన్ గా జరుగుతుంది, బయట చెప్పుకోలేనిది. ఓకే, లైక్ వీళ్ళు ఆన్లైన్ వెళ్ళిన తర్వాత, ఇప్పుడు మనకి అగైన్ గోయింగ్ బ్యాక్, ఎందుకంటే జనరేషన్ అప్పుడు క్రికెట్ లో మనం అవుట్ అయిపోయామంటే ఒకటి అవుట్ ఇచ్చాడు, ఒకటి ఇవ్వలేదు, వాడితే అక్కడతోటే మనం సెటిల్ చేసుకుని బయటకు వచ్చాం, అంతే కదా. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ అందరూ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఏమైంది, వాడు మనసులో పెట్టుకుని వీడు నా తోటి గ్రూప్ లో ఉన్నాడు కదా, ఈ గ్రూప్ లో వీడి గురించి ఏదైనా రాయాలి. కరెక్ట్.
ఏం రాయాలి, ఈడి రీసెంట్ మధ్యలో చేయని హోంవర్క్ ఏదైనా, రైట్, హోంవర్క్ చేయలేదు, లేదా క్లాస్లో టీచర్ ఏదైనా కమెంట్ చెప్పినా అవన్నీ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మిగతా వాళ్ళందరి చేత నవ్విచ్చి యువతలోని హ్యూమిలేట్ చేస్తారు. అది అబ్బాయిలైనా కావచ్చు, అమ్మాయిలైనా కావచ్చు, కానీ చెప్పుకోలేరు. అది సరదా కొంతవరకు ఉంటుంది, ఆ తర్వాత అది విపరీతం అయిపోతుంది. అంటే ఏంటి, ఇంక అసలు నేను బయటికి వెళ్ళగలనా అన్న ఫియర్ అయిపోతుంది. సో ఆ సైన్స్ ఏంటి, అసలు ఏవేంటి అనేది మనం ఇందులో తెలుసుకుందాం. ఓకే.